హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ డాక్టర్ సౌజన్య, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం చిన్న పిల్లలకి ఎలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఎక్సర్సైజెస్ వలన రెస్పిరేటరీ మసిల్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం పిల్లల యొక్క లంగ్ ఫంక్షన్ కూడా డెవలప్ అవుతుంది అన్నమాట. బట్ ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. అంటే చిన్నపిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేది ఉండకూడదు. ఎట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ చేసే ముందుగా కంపల్సరీ పీడియాట్రిషియన్స్ని కనుక్కొని మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంటే ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మంచిగా గాలాడుతున్న ప్లేస్లో మరియు పిల్లలు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ప్లేస్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే చిన్నపిల్లలకి చేసేటప్పుడు స్లోగా చేయాల్సి ఉంటుంది మరియు ఎక్కువసేపు చేయడం కూడా మంచిది కాదు. ఇది స్టార్టింగ్ అనేది 2 నుండి 3 నిమిషాల నుండి స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవడం మంచిది. మరియు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్లో అండ్ జెంటిల్గా చేయాల్సి ఉంటుంది. మరియు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చిన్నపిల్లలు తొందరగా టైర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అందుకని చిన్నపిల్లల్ని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గమనిస్తూ చేయడం మంచిది అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ పిల్లలు ఏంటంటే తొందరగా టైర్డ్ అయ్యారంటే ఎక్సర్సైజ్ స్టాప్ చేయడమే మంచిది. అండ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి పిల్లలు. అందుకని ఏంటంటే ఏమైనా మ్యూజిక్ పెట్టడం కానీ, లేదు అంటే వాళ్ళతో మాట్లాడుతూ చేయడం కానీ, లేదు అని అంటే ఏదైనా మంచి కలర్ఫుల్ బొమ్మలు అది యూస్ చేసి చేయడం ద్వారా పిల్లలు కూడా ఏంటంటే మంచిగా ఎంగేజ్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎక్సర్సైజ్ చేయడం ఏంటంటే గ్రాడ్యువల్గా టైంని ఇంక్రీజ్ చేసుకోవడం మరియు డైలీ చేయడం ద్వారా పిల్లలకు కూడా ఏంటంటే మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ డెవలప్ అవుతూ ఉంటుంది మరియు లంగ్ ఫంక్షన్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఏజ్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ అంటే 0 to 3 months అప్పుడు చిన్నపిల్లలకి టమ్మీ టైం మరియు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మరియు జెంటిల్ మసాజ్ చేయడం మంచిది. మరియు 4 to 6 months అప్పుడు మౌత్ అండ్ లిప్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. మరియు బైసైకిల్ లెగ్ ఎక్సర్సైజ్ అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్. అండ్ 7 to 12 monthsకి ఏంటంటే ఇవే ఎక్సర్సైజ్ని ఏంటంటే కంటిన్యూ చేయడం మరియు స్లోగా ఏంటంటే టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండడం మంచిది. రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ వీటిలో ఫస్ట్ది టమ్మీ టైం. టమ్మీ టైం అంటే ఏంటంటే చిన్నపిల్లల్ని ఒక సాఫ్ట్ క్లాత్ మీద కానీ, లేదంటే ఒక సాఫ్ట్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఏంటంటే లైక్ ఒక పిల్లోస్లా కూడా వస్తుంది అనమాట సపోర్టింగ్ కోసము టమ్మీ టైంకి. అటువంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇటువంటి యూస్ చేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లల యొక్క ఆర్మ్ మసిల్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది, లెగ్ మసిల్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది, మరియు హిప్ మసిల్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాక్ మసిల్స్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటాయి. మరియు సరౌండింగ్స్లో కూడా ఏంటంటే గమనిస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే విజువల్గా కూడా మంచిగా డెవలప్ అవుతూ ఉంటారు అండ్ థింకింగ్ పవర్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎన్విరాన్మెంట్ మరియు సరౌండింగ్స్ కూడా గమనిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే డయాఫ్రమ్ అంటే చెస్ట్కి మరియు అబ్డమిన్కి మధ్యలో ఒక మజిల్ అనేది ఉంటుంది అనమాట. ఈ మజిల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. టమ్మీ టైం అనేది స్లోగా టైంని ఇంక్రీజ్ చేసుకోవడం మంచిది. అంటే ఇనిషియల్గా 2 నుండి 3 నిమిషాలు మాత్రమే ఉంచి గ్రాడ్యువల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంచుతూ మరియు ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి. అట్ ది సేమ్ టైం ఏంటంటే టమ్మీ టైం వలన పిల్లలు ఏంటంటే నెక్ యొక్క మజిల్స్ కూడా స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే హెడ్ లిఫ్ట్కి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ షోల్డర్స్ యొక్క మజిల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇఫ్ ఇన్ కేస్ పెద్దవాళ్ళు ఏంటంటే లైక్ ఒక ముక్కుతో పీల్చడం, ఇంకో ముక్కుతో వదలడం, లేదంటే బోత్ నాస్ట్రిల్స్తో పీల్చడం, నోటితో వదలడం లాంటివి చేస్తాం కదా. బట్ చిన్నపిల్లలు అలా చేయలేరు కదా. అందుకనే ఏంటంటే చిన్నపిల్లల యొక్క బ్యాక్ అంటే స్పైన్కి అంటే బ్యాక్ మొత్తం మసాజ్ చేయడం మరియు ముందు వైపు కూడా
చెస్ట్ అండ్ అబ్డామిన్ ఇవంతా కూడా మసాజ్ చేయడం ద్వారా ఏంటంటే చిన్నపిల్లల యొక్క రెస్పిరేటరీ రేట్ అనేది పెరుగుతుంది, లంగ్ యొక్క ఫంక్షన్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది చేసేటప్పుడు ఏంటంటే స్లోగా చేయడం మంచిది, మరియు ఎట్ ది సేమ్ టైం ఏదైనా సర్క్యులర్ మోషన్ అంటే రౌండ్గా స్లోగా చేయడం మంచిది. ఏదైనా ఆయిల్తో చేయడం ఇంకా మంచిది అనమాట, లేదు అంటే ఫ్రిక్షన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలకి ఏంటంటే మంట ఫీల్ అవుతూ ఉంటారు. నోస్ బ్లోయింగ్, సో దీనివల్ల ఏంటంటే మనం చిన్నపిల్లల యొక్క ముక్కు మీద లేదంటే ముక్కు దగ్గర ఊదడం ద్వారా చిన్నపిల్లలు కూడా ఏంటంటే ముక్కుతో ఊదడం అనేది నేర్చుకుంటారనమాట. దీనివల్ల ఏంటంటే సో నాజల్ పాసేజ్ అంటే ముక్కులో ఏమైనా బ్లాక్ అయింది అంటే దాన్ని క్లియర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే రెస్పిరేటరీ యొక్క మజిల్ స్ట్రెంగ్త్ కూడా డెవలప్ అవుతుంది. మౌత్ అండ్ లిప్ ఎక్సర్సైజ్, దీనిలో ఏంటంటే చిన్నపిల్లలకి యొక్క లిప్ మరియు మౌత్ మసిల్స్ని స్లోగా మనం ఏంటంటే మసాజ్ చేయడం ద్వారా అండ్ లిప్ని రెండింటిని స్ట్రెచ్ చేయడం కానీ, లేదు అంటే పైకి సైడ్కి స్ట్రెచ్ చేయడం అండ్ కొంచెం పైకి లిఫ్ట్ చేయడం అండ్ లోపల ఫింగర్స్ పెట్టి కొంచెం స్ట్రెచ్ చేయడం అంటే మసాజ్లా ప్లస్ స్ట్రెచ్లా చేయడం ద్వారా ఏంటంటే పిల్లల యొక్క రెస్పిరేటరీ మజిల్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది మరియు ఫీడింగ్కి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే చిన్నపిల్లల యొక్క నోట్లో క్లీన్గా ఉండే లిటిల్ ఫింగర్ని యూజ్ చేయడం వల్ల పిల్లలు మంచిగా సక్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఫీడింగ్ రేట్ కూడా డెవలప్ అవుతుంది. బైసైకిల్ లెగ్స్ అంటే చిన్నపిల్లల యొక్క 2 కాళ్ళని సైకిల్ తొక్కినట్టు అంటే సైకిల్ మోషన్లో కానీ మూవ్ చేయడం వలన పిల్లల యొక్క డయాఫ్రమ్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే రెస్పిరేటరీ మసిల్స్ యొక్క స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది మరియు లంగ్ ఫంక్షన్ డెవలప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా గ్యాస్ కూడా ఉన్నా సరే అది రిలీవ్ అవుతూ ఉంటుంది అనమాట. బైసైకిల్ లెగ్ మోషన్లోనే కాకుండా పిల్లల యొక్క 2 కాళ్ళు పట్టుకొని సర్క్యులర్ మోషన్లో మూవ్ చేయడం ద్వారా కూడా డయాఫ్రామ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ అంటే పెద్దవాళ్ళ యొక్క 2 చేతులు అనేది చిన్నపిల్లల యొక్క చెస్ట్ మీద ఉంచి జెంటిల్గా లోపలికి కొంచెం ప్రెషర్ ఇచ్చి లోపలికి ప్రెస్ చేయాలి మరియు ఇమ్మీడియట్గా రిలీవ్ చేయాలి అన్నమాట. దీనివల్ల చిన్నపిల్లల యొక్క చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది అవుతుంది మరియు రెస్పిరేటరీ మసిల్స్ యొక్క స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది, లంగ్ ఫంక్షన్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.